అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు దాన్ని దెబ్బ కొట్టడానికి డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం అనే మొక్క అంటే కనుక అదే పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం మాకొద్దా అని అడుగుతున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసమని మాతృభాషాభిమానం మాతృభాషకి విలువ అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాం. ఇప్పుడు తాజాగా మొన్న మధ్యన సర్వేలు చేస్తే 99% తమ పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే కావాలన్నారు. అదే సందర్భంలో తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు పరిమితంగా ఉన్నారు. వాళ్ళకి స్కూళ్ళు అంతకుముందు కొనసాగినాయి, ఇప్పుడు కొనసాగుతాయి. అట్ ద సేమ్ టైం తమిళనాడు ప్రభుత్వం అయితే నిజంగా మాతృభాష మీద ప్రేమతో వాళ్ళు ఏం చేస్తున్నారు, తమిళంలోనే చదివి పాస్ అయినటువంటి వాళ్ళకి 20% ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో అట్లా చేస్తామా? ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటి ఇట్లా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇట్లాంటి సిబ్బందిని పెడుతున్నాం, అలాగే ఏపీపీఎస్సీలు ఇవన్నీ పెడతాం కదా, వీటిట్లలో మనం మాతృభాషలో చదివిన వాళ్ళకి అవకాశం కల్పిస్తామా? ఈ మేరకు జీవో ఇవ్వగలమా? ఇది $1 మిలియన్ ప్రశ్న.